సిద్దిపేట మున్సిపాలిటీలో పర్యావరణాన్ని రక్షించాలి, స్టీల్ బ్యాంకు ఉపయోగం తీసుకురావాలని చెప్పి గత 4 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ శాఖ తీవ్రంగా కృషి చేసింది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపే విషయాలు మనం చూడడం జరుగుతుంది ఈరోజు. వాస్తవానికి అసలు స్టీల్ బ్యాంకు ఆవశ్యకత ఏంది, అసలు పర్యావరణం ఏ విధంగా వాళ్ళు నివారించాలని అనుకున్నారు, ఆ సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. అసలు నమస్కారం మేడం, వాస్తవానికి స్టీల్ బ్యాంక్ ఆవశ్యకత ఏంది, పర్యావరణం రక్షించాలంటే పర్యావరణం చాలా చోట్ల కూడా ప్రజలకు హాని కలుగుతుందనే సందేశాలు వస్తున్నాయి. దాంతోపాటు చాలా కొద్దిగా చెట్లు పెంపకమే కావచ్చు, లేకుంటే మిగతా కార్యక్రమాలు కావచ్చు, మున్సిపాలిటీ విషయంలో ఏం తీసుకుంటున్నారు? సిద్దిపేట మున్సిపల్ పరిధి లోపల గతంలో చాలా ప్లాస్టిక్ అనేది వినియోగంలో ఉంది. దానివల్ల ఏమవుతుందంటే పర్యావరణము కాలుష్యం అవుతుంది, అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ప్లస్ తర్వాత ఫంక్షన్ హాల్స్ కానీ లేదంటే ఏదైనా ఇంట్లో పార్టీ కానీ అట్లా జరిగినప్పుడు అందరూ కూడా ప్లాస్టిక్ ప్లేట్లను వినియోగించడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే దానిపైనటువంటి ఆ పొర వల్ల వేడి ఏమైనా పెట్టినా అలాంటప్పుడు మనకి దానివల్ల క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని సంవత్సరాల వరకు కూడా అది భూమిలో కనుక కలిసిపోయినప్పుడు అది పర్యావరణాన్ని మొత్తం ఇట్లా సమతుల్యత అనేది దెబ్బతింటుంది. తర్వాత భూమి కూడా కాలుష్యం అవుతుంది. వాటర్లో కనుక వేసినట్లయితే ప్లాస్టిక్ అదంతా మీరు ఇప్పుడు చూస్తుండొచ్చు, అనేక రకమైనటువంటి గ్లాసులు కానీ టీ కప్స్ కానీ ఇవన్నీ కూడా వాటిలో వేస్తే అవన్నీ కూడా కాలుష్యం అవుతుంది. సో ఇలాంటి దానికోసం అని చెప్పి మనము ఆల్టర్నేట్గా ప్రజలకు సూచించకుండా ఊరికే వాడొద్దు అని చెప్పినంత మాత్రాన దానివల్ల ఉపయోగం ఉండదనే ఉద్దేశంతో 2020లో అప్పుడున్నటువంటి 34 వార్డులలో కూడా ఈ స్టీల్ బ్యాంకు అంటే బర్తన్ బ్యాంక్ అని చెప్పేసి ఒక కొత్త నూతనంగా ఇది సిగ్నిఫికెంట్గా ఆలోచించి స్టీల్ బ్యాంకుని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వార్డు లోపల కూడా మన మెప్మా టీఎల్ఎఫ్ వాళ్ళు ఉంటారు. ఆ టీఎల్ఎఫ్ మహిళా సంఘాల ద్వారా ఈ స్టీల్ బ్యాంకుని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ప్లేట్లు, గ్లాసులు, స్పూన్స్, తర్వాత మనకి ఏదైతే ఉపయోగపడుతుందో అన్ని రకాలైనటువంటి ఉంటుంది. వాస్తవాన్ని చూసినట్లయితే 34 వార్డులు చేస్తున్నారు. ఫంక్షన్ హాల్ చిన్న వాటికి ఏమన్నా రెంట్ తీసుకుంటున్నారా, లేకుంటే మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తున్నారు? అయితే బాల వికాస వాళ్ళప్పుడు మనకి స్వచ్ఛందంగా సిఎస్ఆర్ ఫండ్స్ కింద 54 వరకు ల్యాక్స్ ఇచ్చారు. దాంతో మనం మొత్తం కూడా పర్చేజ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ మొత్తంలో, అంటే పేదవాళ్ళు కనుక కొంతమంది ఉన్నట్లయితే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది వాడడం వల్ల వాళ్ళకి అవేర్నెస్ కలుగుతుందనే ఉద్దేశంతో ముందుగా వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కువ లాభాపేక్ష అనేది లేదు దీనిలో. చాలా బయట అదే ప్లేట్ కనుక అయితే 3 రూపీస్ అలా ఉంటుంది, కానీ ఇది మాత్రం 1 రూపీ. తర్వాత చిన్న గ్లాస్ అయితే 25 పైసా అలా. అంటే ఎక్కువ కూడా లాభం అనేది కాదు, మనకు అవేర్నెస్ ఎక్కువ కల్పించాలి. ప్లస్ ఒక ఫంక్షన్లో కనుక మనము ఇది ఉపయోగిస్తే వచ్చేటువంటి చిత్త మళ్ళీ మన మున్సిపల్కే వస్తుంది. సో ఆ మున్సిపల్ వాహనం నుంచి మళ్ళీ తీసుకెళ్ళి బయట వేసి ఇదంతా నిండడం కాకుండా దీనివల్ల మనము అనేక రకాలుగా పర్యావరణాన్ని పరిరక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వీటిని ఎక్కువగా ప్రోత్సహించడం జరిగింది. చిన్న బర్త్డే పార్టీస్ కానీ, ఫంక్షన్ హాల్ కానీ, తర్వాత వినాయక చవితులలో కానీ ఉపయోగించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే 2021 సంవత్సరంలో కంటి వెలుగు ప్రోగ్రాం జరిగినప్పుడు అప్పుడు చాలామందికి మనము ఒక్కొక్క సెంటర్లలో ఈ వైద్య సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కనీసం ఒక సెంటర్లో 20 నుంచి 30 మంది వరకు ఉంటారు. సో వాళ్ళు డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ ఇవన్నీ ఉంటుంది. సో వాళ్ళకి అదంతా కూడా మనం ఉపయోగించినాము. దానివల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఒక ఆర్థిక సర్వేను, ఎకనామిక్ సర్వే అని చెప్పి ప్రచురించడం జరుగుతుంది. దానిలో ఏంటంటే ఆ బడ్జెట్లో నెక్స్ట్ ఏ అంశాలపైన ఫోకస్ పెట్టాలి అనే దానిపైన ముందుగా ఎకనామిక్ సర్వే ఒక రిపోర్ట్ లాగా సబ్మిట్ చేస్తుంది. ఆ రిపోర్ట్లో ఈరోజు మన సిద్దిపేటలో ఈ స్టీల్ బ్యాంక్ని ఏర్పాటు చేసి ఏ విధంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారు అనేది హైలైట్గా చెప్పడం జరిగింది. ఇది చాలా సిద్దిపేటకు గర్వకారణము. ఈ యొక్క స్టీల్ బ్యాంక్ అనేది మొత్తము దేశవ్యాప్తంగా కూడా కనుక అమలుపరిచినట్లయితే పర్యావరణాన్ని మనం పరిరక్షించవచ్చు. అనేక రకమైన ప్లాస్టిక్ని, కొన్ని వేల టన్నుల ప్లాస్టిక్ నుంచి కాపాడవచ్చు అని చెప్పేసి ఆ యొక్క ఆర్టికల్ తెలియజేయడం జరిగింది. అంటే సిద్దిపేటలో ఇప్పటివరకు స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో 28 టన్నుల ఏదైతే ప్లాస్టిక్ ఉందో దాన్ని చెత్త సేకరణ రూపంలో సేకరిస్తున్నారు. నిజంగానే ఇక స్టీల్ బ్యాంకులు మిగతా చోట్ల కూడా చేసినట్టుంటే చెత్త సేకరణ ఎంత తగ్గే అవకాశాలు ఉన్నాయి? దాదాపు చాలా వరకు తగ్గుతుందండి. ఎందుకంటే ప్లాస్టిక్ అనేదేమో డే బై డే ఎంత వేసినా మళ్ళీ వస్తుంది. అదే స్టీల్ అట్ట కాదు, ఒకరోజు కనుక మనము క్లీన్ చేసి మళ్ళీ దాన్ని అనేక సంవత్సరాలు వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రోజుకి కనీసం 28 టన్నుల వరకు ప్లాస్టిక్ వస్తుంది. కనీసం అందులో ఒక 10 టన్నులు తగ్గినా మా మున్సిపల్కి చాలా వరకు తగ్గించిన వాళ్ళు అవుతారు. ప్లస్ అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది కూడా ఎక్కువ బర్డెన్ పడకుండా ఉంటుంది. భూమి కూడా దీనివల్ల రిఫిల్లింగ్ మొత్తం ఇట్లా అవుతుంది ఫిల్. సో అదంతా కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
చూడొచ్చు, దేశానికే సిద్దిపేట స్టీల్ బ్యాంకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి మున్సిపల్కి సంబంధించిన కమిషన్ చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఎక్కడ ఫంక్షన్ హాల్కి వెళ్ళినా, ఇతర చిన్న చిన్న కార్యక్రమాలు చేపట్టినా ప్లాస్టిక్ గ్లాసు, ప్లాస్టిక్ పేపర్సు, ప్లాస్టిక్ ఇస్తారాకులు తినడం జరుగుతుంది. దీంతో పాటు అక్కడ పర్యావరణం దెబ్బతింటుంది. నిజంగానే చూసినట్లయితే చాలా సందర్భాల్లో ఇతర ప్రజలకు కూడా క్యాన్సర్, ఇతర అనారోగ్య కారణాలు కూడా సంభవిస్తున్నాయి. దీంతో పాటు సిద్దిపేటలో ఎప్పుడైతే మొదలుపెట్టారో 4 సంవత్సరాల క్రితం, ఈరోజు దేశం పార్లమెంట్లో కూడా ఈ విషయం ప్రస్తావనకు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా కూడా స్టీల్ బ్యాంకులు ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఎంచుకునే విషయం ప్రసన్నారని కమిషన్ చెప్పడం జరిగింది. దాంతోపాటు మనం చూసినట్లయితే ఎక్కడ కూడా చెత్త సేకరణ చూసినట్లయితే రోడ్డు పంటే కావచ్చు, ఇళ్లనే కానీ ప్రతి చోట కూడా ప్లాస్టిక్ నివారణ చేయాలని చెప్పి ప్రజలకు ఎంత అవేర్నెస్ కల్పించినా కొన్ని చోట్ల అలాంటి ఉద్దేశం లేకపోవడం, ముందుకు రాకపోవడం, ప్రజల్లో మన గవర్నమెంట్ అధికారులు ముందుకు వచ్చి ఈ విషయాన్ని కూడా వాళ్ళు ప్రజలకు చైతన్యం కలిగించి ఆ విధంగా ముందుకెళ్తే విషయం అయితే మనకు ప్రసన్నారని చెప్పడం జరిగింది. కెమెరామెన్ కృష్ణ, దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట. For more videos like this, subscribe Big TV channel.